ఇది కూల్ కేర్ సొల్యూషన్స్‌కి సంబంధించిన వీడియో. ఇక్కడ మీరు సింగిల్ డోర్ లోపల ఓపెన్ చేస్తే మీకు డీప్ ఫ్రిడ్జ్ అనేది ఛాంబర్ ఉంటుంది. ఈ ఛాంబర్ లోపల పూర్తిగా ఐస్ నిండినట్టయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం ఉంటుంది. మీరు డీప్ ఫ్రిడ్జ్ బాక్స్ పక్కన గమనిస్తే మనకి థర్మోస్టాట్ ఉంటుంది. ఈ థర్మోస్టాట్‌ని హైలో పెట్టి మర్చిపోయిన సందర్భాల్లో కూడా డీప్ ఫ్రిడ్జ్ అనేది ఐస్ నిండిపోతూ ఉంటుంది. లేదు నార్మల్‌గానే ఉంది అని నిర్ణయం తీసుకున్నప్పుడు మనము ఈ బటన్‌ని మొత్తం ఆఫ్ చేసి చూడాలి. ఆఫ్ చేసినప్పుడు మనకు టిక్ మని శబ్దం వస్తుంది అంటే ఓకే ఉందని అర్థం చేసుకోవాలి. లేదు ఆఫ్ చేసిన శబ్దం రావట్లేదు అంటే ఇది ఫెయిల్ అయిందని నిర్ణయం తీసుకోవాలి. అలాంటప్పుడు ఓకే ఉంది అని నిర్ణయం తీసుకున్నప్పుడు డీఫ్రాస్ట్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేసినప్పుడు మనకి థర్మోస్టాట్ నుండి సప్లై అనేది కంప్రెసర్‌కి వెళ్ళడం ఆగిపోతుంది. అలాంటప్పుడు థర్మోస్టాట్ నుండి కంప్రెసర్‌కి సప్లై ఆగిపోయినప్పుడు మనకు డీప్ ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐస్ అనేది పూర్తిగా కరిగిపోతుంది. పూర్తిగా ఐస్ కరిగిన తర్వాత మనము డీప్ ఫ్రిడ్జ్ కింది భాగంలో గమనిస్తే మనకి ఒకటి పిన్ లాంటిది ఉంటుంది. ఇది థర్మోస్టాట్ నుంచి వచ్చిన కేబుల్‌కి అంటిపెట్టుకొని ఉంటుంది. ఈ అంటిపెట్టుకున్న వైర్ ఊడిపోతే మనకి థర్మోస్టాట్ అనేది కరెక్ట్‌గా పనిచేయదు. అలాంటప్పుడు కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో ఐస్ నిండిపోతుంది. అలా ఐస్ నిండిపోయినప్పుడు ఏం చేయాలంటే మనము ఇది ఐస్ అనేది ఐస్ తీయడానికి మనము ప్రయత్నించకూడదు. స్క్రూ డ్రైవర్లు, టెస్టర్లు, చెంచాలు లాంటివి పెట్టి తీయకూడదు. ఎందుకంటే మనకి ఈ డీప్ ఫ్రిడ్జ్‌లో లో ప్రెషర్ గ్యాస్ అనేది సర్క్యులేషన్ అవుతుంది. మీకు వీడియోలో చూపెట్టిన విధంగా ఉన్నది. మనకి లో ప్రెషర్ గ్యాస్ అనేది సర్క్యులేషన్ అవుతుంది. అది హోల్ పడి మనకి పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ థర్మోస్టాట్‌కి సంబంధించిన వైరింగ్ డయాగ్రామ్ అనేది ఇప్పుడు చూద్దాము. మనకి వీడియోలో చూపెట్టిన విధంగా గోద్రేజ్‌కి సంబంధించిన ప్యాకింగ్ ఇలా ఉంటుంది. వర్ఫుల్‌కి సంబంధించిన ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి థర్మోస్టాట్ అనేది ఇలా ఉంటుంది చూడడానికి. మనకి లోపల భాగంలో ఇలా ఉంటుంది. మనకు కనిపించదు ఇది. ఇది ఫేస్ సప్లై నుండి డైరెక్ట్ సప్లై వస్తుంది. ఇది ఫేస్ అనేది డైరెక్ట్ సప్లై వచ్చేసి మనకి కంప్రెసర్‌కి వెళ్తుంది. ఈ కేబుల్ అనేది డీప్ ఫ్రీజర్ బాక్స్‌కి అతుక్కొని ఉంటుంది. ఇంతకుముందు చూసిన విధంగా ఉంటుంది. ఇది గమనించుకోవాలి. మన మెయిన్ కేబుల్ గమనిస్తే మనకి ఫేస్ న్యూట్రల్ ఎర్తింగ్ ఉంటాయి. ఇప్పుడు ఎర్తింగ్ వైర్ అనేది కంప్రెసర్‌కి అతుక్కొని ఉంటుంది వీడియోలో చూపెట్టిన విధంగా. ఫేస్ సప్లై అనేది థర్మోస్టాట్‌కి వచ్చి థర్మోస్టాట్ నుండి కంప్రెసర్‌కి వెళ్తుంది. కంప్రెసర్‌కి వెళ్ళి కంప్రెసర్ అనేది రన్ అవుతుంది. న్యూట్రల్ సప్లై అనేది డైరెక్ట్‌గా కంప్రెసర్‌కి వెళ్తుంది వీడియోలో చూపెట్టిన విధంగా. ఇది ఓల్డ్ మోడల్‌కి సంబంధించిన వీడియో. నెక్స్ట్ ఇన్వర్టర్ మోడల్‌కి సంబంధించింది ఇలా ఉంటుంది. ఇన్వర్టర్‌కి సంబంధించింది ఈ మదర్ బోర్డ్ సహాయంతో వర్క్ చేస్తుంది. మనకు థర్మోస్టాట్ కూడా ఉంటుంది దీనికి సంబంధించింది. నెక్స్ట్ వీడియోలో మదర్ బోర్డ్ నుంచి ఎలా వర్క్ చేస్తుందనేది తెలుసుకుందాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో.